ఈ ప్రపంచంలో దేనికి లేని శక్తి ఒక ప్రార్థన. ఆ ప్రార్థన శక్తి పొందాలంటే విద్య ఉంటేనే కాదు, ఉద్యోగంతో కూడా పని లేదు, ఉన్న స్థానం విడిచేయాలని అక్కర్లేదు. అవసరమైంది ఆత్మశుద్ధి, సమర్పణ బుద్ధి. ఏ పొద్దు చూసిన నిద్ర నుండి లేపిన తనకు అండ క్రీస్తు ప్రభు ఉన్నాడని దండి నిండుగా ఉంటే చాలు. ఆ ప్రార్థన గొప్ప కార్యం జరిగిస్తుంది. ఎవరున్నారు? అనారోగ్యమా, ఆస్తులపై అయినా, ఆప్తుల భారమా, నీ కష్టార్జితం అన్యాయస్తుల చేతులకి చిక్కిందనా, మేలు పొందిన వారికి కీడు చేస్తున్నారనా, జీవితంలో కన్నీళ్ళు అన్నపానం అయిపోయిన పరిస్థితుల్లో ఎవరు దీనస్థితిలో ఉన్నారు? దాదాపుగా లక్షల డబ్బులు ఖర్చు పెట్టిన రోగం రవ్వంతైనా తగ్గడం లేదేంటి? ఎన్నిసార్లు బాగు చేసిన భూత వైద్యులు, రాజవైద్యులు చేయించిన ఏమో నా కుటుంబంలో చిక్కులు చికాకులు పేద పిశాసులు తొలగిపోవట్లేదు ఏంటి? నీ జీవితంలో ఇక బతకడం కంటే చచ్చిపోతేనే బాగు అని చెప్పి ఒకవేళ నీ జీవితంపై విరక్తి కలిగిన పరిస్థితుల్లో ఎవరైతే ఈ స్థలంలో దీనస్థితిలో ఉన్నారో వారిని యేసయ్య జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఫిబ్రవరి 1వ తేదీ నుండి 7వ తేదీ రాత్రి వరకు సభలు జయకరంగా జరిగించారు. ప్రతి సభపై మీ అభిషేకమును నిలబడి క్రీస్తు యొక్క ఆశ్చర్యకరమైన కృప, అద్భుతకరమైన దేవుని ప్రభావమును అధికముగా చేకూర్చండి. ఆటంకపరిచే అంధకార దురాత్మ శక్తులకు అధికారము లేకున్నట్లుగా ప్రాంగణమంతట్లో దేవుని మహిమను గురించి 7 దినముల ప్రభు పిల్లలు ఆశీర్వదించబట్టు కృప చేయండి ప్రభు. ఒక్కొక్కరిని మీరు వాడుకోండి, దైవదాసులను తోడుకోండి. ముగింపు వరకు గొప్ప జీవమును వేల కొలది ఆత్మలకు ప్రయోజనాన్ని చూడగలుగుటకు మీరు సహాయం చేసి ఆదరణ కలిగిస్తారని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. నీవే మా దైవమా, మహిమ ఘనతకు ఆరుడవు. నీవే మా దైవమా, స్తుతికర్త, ముక్తిదాత, స్తుతికర్త, ముక్తిదాత, స్తుతులకు ఆరాధనా
విడువని దేవుడమ్మా ఎడబాయని వాడమ్మా వాగ్దానములిచ్చి నెరవేర్చేవాడమ్మా ఎంతటి పాపినైనా ప్రేమించునమ్మా ఎంతో ప్రేమతో ఆదరించునమ్మా ఎంతటి పాపినైనా క్షమించునమ్మా ఎంతో ప్రేమతో ఆదరించునమ్మా విడువని దేవుడమ్మా ఎడబాయని వాడమ్మా
నడుపుతున్నానని నేను నీకు తోడై ఉన్నానని పొంగే జలములు నేనేమి చేయలేవని నేను నీకు తోడై ఉన్నానని పొంగే జలములు నేనేమి చేయలేవని నీ అధికాలు మోపుతోడు అలరని అలచే నీ అధికాలు మోపుతోడు అలరని అణిగిపోవును పొంగి పొల్లే దీవెనలను నీ యందు ఉంటానని పొంగి పొల్లే దీవెనలను నీ యందు ఉంటానని నాతో మాట్లాడిన మహోన్నతుడా నన్నాదరించిన మాట్లాడిన మహోన్నతుడా నన్నాదరించిన నజరేయుడా నా కృప నీకు చాలని నా దయ నీపై ఉన్నదని నా అరచేత భద్రపరుచుకున్నానని నా ఆత్మశక్తితో నింపి నడుపుతున్నానని నాతో మాట్లాడిన మహోన్నతుడా నన్నాదరించిన నజరేయుడా నాతో మాట్లాడిన మహోన్నతుడా నన్నాదరించిన చాలు యేసయ్యా నీ కృప లేకుండా జీవించలేనయ్యా నీ కృప ఉంటే చాలు యేసయ్యా నీ కృప లేకుండా జీవించలేనయ్యా నా గానం నా ప్రాణం నా గానం నా ప్రాణం నీవే 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 యేసయ్యా నీవే 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 యేసయ్యా నీవే 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 యేసయ్యా నీవే 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 యేసయ్యా నీ కృప ఉంటే చాలు యేసయ్యా నీ కృప లేకుండా జీవించలేనయ్యా తప్పని వరకు దేవుని మహిమపడతాం నీవే ఉండి పోవాలయా నా మనసున ప్రతి ఆలోచన నీవే కావాలి యేసయ్యా నా తనువున అనువనువున నీవే ఉండి పోవాలయా నా మనసున ప్రతి ఆలోచన నీవే కావాలి యేసయ్యా నా సర్వమో నీవే సమస్తమో నీవే నా సర్వమో నీవే సమస్తమో నీవే అది నీవే 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 యేసయ్యా నీవే 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 యేసయ్యా నీవే 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 యేసయ్యా నీవే 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 యేసయ్యా నీ కృప ఉంటే చాలు యేసయ్యా నీ కృప లేకుండా జీవించలేనయ్యా గట్టిగా చప్పలు కొడదాం
వాడవు నీవే కదా నా వందరి జీవితమున నాకు తోడు నీవే కదా నా గంతుల కన్నీటిని తుడుచు వాడవు నీవే కదా నా వందరి జీవితమున నాకు తోడు నీవే కదా కరుణించు వాడవు నీవే కాపాడు వాడవు నీవే కరుణించు వాడవు నీవే కాపాడు వాడవు నీవే 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 సయ్యా నీవే 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 సయ్యా నీవే 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 సయ్యా నీవే 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 సయ్యా నీ కృప ఉంటే చాలు సయ్యా కృప లేకుండా జీవించలేనయ్యా నీ కృప లేకుండా జీవించలేనయ్యా నా గానం నా ప్రాణం నా గానం నా ప్రాణం అది నీవే 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 సయ్యా 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 నీవే నీవే హల్లెలూయా నా కన్నులకు శాంతి
కీర్తనలను సంగీతాలతో మహిమ పొందిన యేసుక్రీస్తు వారి వైపు మోకరించిన మనం అందరము రెండవ స్థానాన్ని జోడించి దేవుని స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా 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 హల్లెలూయా. మన మధ్యకి వచ్చిన ఆనందరావు గారు ప్రార్థన నడిపిస్తారు.
నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామములకు వేల కొద్ది స్తోత్రాలు 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 ప్రభా. మీ మహాకృపను బట్టి, మీ ప్రేమను బట్టి, మీ దయ ఆయన, మీ కృప, మీ ప్రేమను బట్టి ఆయన వచ్చ ఈ పరిసర ప్రాంతములను మీరు ఎంతగానో ప్రేమించి ఆయన సీఎం పెందుకు సహవాసం ద్వారా ఆయన అపోస్తులు రెవరెండ్ మీ రాజరత్నం గారి ద్వారా ఏర్పాటు చేసిన ఈ సభలు బట్టి మీకే వేల కొద్ది స్తోత్రాలు తండ్రి. ఈ సభలు మీ చేతులుగా అప్పగిస్తున్నాం ప్రభువా. ఈ మీరు ఏర్పాటు చేస్తున్న మీ దాసుల్ని బలపరచుకోడు తండ్రి. మీ పరిశుద్ధాత్మ శక్తిలో ఆయన వాడబడినట్లు మీ కృప దయచేయండి. నేటి దినము ప్రారంభం దినము నుంచి ఆఖరి ఆయన 7వ రోజు ప్రార్థన కోట వరకు మీ కాపుదల మాతో ఉంచి మీ మహిమార్థము నడిపించండి. సమస్తము మీ మహిమార్థముగా పనిచేయబడినట్లు మీ కృప దయచేయండి తండ్రి. ఆయన సభలకు ఏర్పాటు చేసిన సౌండ్ సిస్టమ్ను బట్టి స్తోత్రాలు, లైటింగ్ను బట్టి స్తోత్రాలు, ఆర్కెస్ట్రాను బట్టి స్తోత్రాలు తండ్రి. ఆయన ప్రతి ఒక్కరూ అనేకులు రక్షణార్థముగా సభలు జరిగినట్లు మీ కృప దయచేయండి. విలువైన వర్తమానముల ద్వారా అనేక జీవితములు వెలిగి మరోసారి దేవుని స్తోత్రాలు తెలియదండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. వత్సవాయిలో ఉన్నటువంటి ఇంటి పేరు కూడా చెప్పక్కర్లేదు, ఏం అక్కర్లేదు, నా పేరు ఒకటి చెప్పితే నా బయోడాటా మొత్తం కూడా గద్దరని చెబుతాడో చెప్పుడు అడిగి చూడండి. యమలక్కడ చెప్పుతో అడిగి చూడండి. స్తోత్రం హల్లెలూయా. అలాంటి పరిస్థితుల్లో దేవుని స్తోత్రములు. దేవుడి లేని సిద్ధాంతములో నేను ట్రైనింగ్ పొందాను. ఆ సిద్ధాంతం కొరకు నా జీవితాన్ని అంకితం చేశాను. ఆ సిద్ధాంతం కొరకు నా రక్తం తీసి సంతకం పెట్టాను. నేను బ్రతికినంత కాలం దేవుడు అనే పదము నాకు చెవులకు వినపడద్దు అనుకున్నాను. ఒక పెద్ద వృక్షం కింద, పచ్చని చెట్టు కింద కూర్చొని ప్రమాణాలు చేసుకున్నాం. దేవుడు అనే బలహీనమైన స్థితికి మనం రావద్దు. దేవుడు లేడని ప్రజలను ఒప్పించాలి మనం. మాకు ఒక ముఠా ఉంది. ఎందుకంటే దేవుని స్తోత్రములు ఆ ముఠా అంతా తీర్మానం చేసుకున్నాం. క్రైస్తవుల్ని దేవుడు లేడని ఎట్లా ఒప్పించాలి, ముస్లింల్ని దేవుడు లేడని ఎట్లా ఒప్పించాలి. మామూలు చెప్పి ముగించడం కాదు, వాళ్ళు ఒప్పించాలి. చిక్కులని, జైనుల్ని, హిందువుల్ని, బౌద్ధులని, అలాగే దేవుని స్తోత్రములు. ఇంకా ప్రతి మతంలోని వారికి దేవుడు లేడు అనేటువంటి మాటని వారికి ఎలా రుజువు చేయాలి అనేటువంటి సిద్ధాంతంలో ట్రైనింగ్ పొందాం. ఆ తపనతో జీవించేవారు. ఆ పని మీదనే నల్గొండ జిల్లా వెళ్ళాను. పోయిన డిసెంబర్ 25వ తారీఖున వేలకు వేల ప్రజలు నల్గొండ నడిబొడ్డులో క్లాక్ టవర్ అని, నల్గొండ పరిచయమైన వాళ్ళకి తెలుసు, క్లాక్ టవర్ అని సంపూర్ణంగా ట్రాఫిక్ బంద్. పోయిన డిసెంబర్ 25వ తారీఖున వేల కొలది ప్రజల మధ్యలో దేవుని వాక్యము. స్తోత్రం హల్లెలూయా. ఒకప్పుడు తిరువూరు బోసుబొమ్మ సెంటర్లో నా సాక్ష్యం చెప్పిన కారణం చేత నన్ను వెంటాడిన ప్రభుత్వ బలగాలు ఖమ్మం గాంధీ చౌకలో అరెస్ట్ చేసి అక్కడి నుంచి నల్గొండకి తరలించి నల్గొండ కోర్టులో 3 గంటల వాదనలో నా ప్రభు నన్ను విడిపించి వారి చేతుల నుంచి అదే ప్రభుత్వ బలగాలతో అదే గాంధీ చౌకలో దించి వెళ్ళినటువంటి సందర్భం ఉన్నదని అక్కడ నేను నల్గొండలో సాక్ష్యం ఇచ్చాను. దేవునికి స్తోత్రం హల్లెలూయా. అక్కడికి లాయర్లు వచ్చారు, ప్రభుత్వ బలగాలు వచ్చారు. పోయిన డిసెంబరు 25వ తారీఖు రోజు 100,000 కార్లు, 100,000 ప్రజలు, ఈ విధంగా దేవుని స్తోత్రములు. మంత్రులు వచ్చారు. వాళ్ళందరూ అప్పుడు తర్వాత నన్ను కలుసుకున్నారు. అవును, అప్పుడు వచ్చిన వ్యక్తి నువ్వేనా? దేవునికి స్తోత్రం హల్లెలూయా. నా ప్రియ సహోదరి సోదరులరా, ఎక్కడ వాక్యం ప్రకటించినా ఏదైనప్పటికీ మీ అందరికీ నా 2 చేతులు జోడించి చెప్పుచున్నాను. ఈ ప్రసంగం ఎంత ఉందో మీకు చెప్పేది ఏమర్థం అవుతుందో నాకు తెలియదు, కానీ ప్రభువు రాకడ మాత్రం ఖాయం. ఇది నా నినాదం. నా విజిటింగ్ కార్డు మీద, కారు మీద అది ఉంటుంది. నా ఉద్దేశం అది. ఏదైనా సరే ప్రభువు రావడం మాత్రం ఖాయం. ఒకసారి స్త్రీ గర్భంలోంచి వచ్చాడు, ఒకసారి సమాధిలోంచి వచ్చాడు, అనగా చనిపోయి తిరిగి లేచాడు. ఈసారి మేఘారూఢుడై రావటం మాత్రం ఖచ్చితం. ఇది ఆయన వస్తున్నాడు. ఆయన రాకడ కొరకు నేను సిద్ధపడాలి.
నేను అనేకులను సిద్ధపరచాలి. ఆయన రాకడకు సూచనలు ఇవి. అది ఎలా జరుగుతుంది? నేను చెప్పే పోలికలు చాలా ఉన్నాయి. ఒక్క పోలిక చెబుతాను. ఒక ప్లేట్లో ఇనుప పొడి, ఇనుము యొక్క పొడిని ముక్కలు ముక్కలుగా ఇనుప పొడి పంచదార కలిపి మిశ్రితం చేసి ఒక ప్లేట్లో పోస్తే ఒక అయస్కాంతం తీసుకొచ్చి ఆ ప్లేట్ పైగా ఇంత ఇంత ఎత్తున పెడితే ఇనుప పొడి మొత్తం పైకి ఎగిరి వచ్చి అయస్కాంతానికి అతుక్కుంటుంది. పంచదార మాత్రం ప్లేట్లో, చెప్పట్లేదు ఈ మాట, ప్లేట్లోనే మిగిలిపోతుంది. కానీ అవి రెండు అప్పటిదాకా కలిసే ఉన్నాయి. పంచదార ఇనుప పొడి అవి రెండు కలిసే ఉన్నాయి, కలిపితే మిశ్రితం చేస్తే. కానీ అయస్కాంతమును ఇక్కడ పెట్టినప్పుడు ఈ ఇనుప పొడి మాత్రం ఎగిరొచ్చి దీనికి అతుక్కుందనమాట మొత్తం. అలాగని మనమందరం కలిసే ఉంటున్నాం. ప్రభు మేఘారూఢుడే వచ్చినప్పుడు వాక్య ప్రకారమైన జయ జీవితం కలిగిన వారు మాత్రమే ఆయన్ని అతుక్కుంటారు. పంచదార లాంటి వాళ్ళంతా ఇక్కడే మిగిలిపోతారు. అక్కడ 7 సంవత్సరముల విందు, ఇక్కడ 7 సంవత్సరముల కుందు సింధు. ఇక్కడ అప్పుడు ముద్రల శ్రమలు, బోర్ల శ్రమలు, పాత్రల శ్రమలు. ఇది అలంకార రూపంగా సరదా కొరకు చెప్పుకునే మాటలు కానే కావు. గుండెల్లో భయం కలిగిన పరిస్థితి. ఒకవేళ ఈ వాక్యం ముగించక మునిపే యేసు మేఘారూఢుడే వచ్చి సంఘమా ఇక్కడికి ఎక్కిరమ్ము అని అన్నా కూడా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ఎందుకంటే రాకడను కూర్చున్నటువంటి పరిస్థితులు మొత్తం నెరవేరాయి. మిగిలింది క్రీస్తు రాకడ ఒక్కటే మిగిలింది. ఇప్పుడు ఆ సన్నివేశం జరిగితే ఇప్పుడు పరిశుద్ధులైన వారు సార్వత్రిక సంఘము ఆయన రాకడ కొరకే ఎదురు చూస్తున్నారు. మారు మనసు పొంది బాప్తిసం పొంది విగ్రహాలను విడిచిపెట్టి పాత జీవితం రోత జీవితాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు సిద్ధంగా ఆయన కొరకు ఎదురు చూస్తా ఉన్నారు. అయితే ఈ రోజున ఎవరో వాక్యం చెబుతారు, రకరకాల సభలు వస్తున్నారు, సినీ యాక్టర్లు కూడా వస్తున్నారట అనేటువంటి ఉద్దేశంతో స్వస్థతలు పొందొచ్చు, మనం దురాత్మ శక్తులతో పీడించబడేవారు మనం విడుదల పొందొచ్చు అనే ఉద్దేశంతో మనం ఈ సభలకు హాజరు కావచ్చు. కానీ మన సభల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆయన రాకడ కొరకు ఇనప పొడిలాగా పైకి ఆకర్షించబడతావా, పంచదారలాగా మిగిలిపోయి 7 సంవత్సరాల భయంకర శ్రమంలో కుంగిపోతావా? రాకడొస్తుందిరా రైలు బండిలాగా, కూత వేస్తుందిరా కడబోర ధ్వనిలాగా. సియోను ఆధ్యాత్మిక కీర్తన పుస్తకాలు 2017 ఫిబ్రవరి సభల్లో వేయబడినటువంటి ఆ పుస్తకాల్లోని పాట రాకడొస్తుంది. పరిశుద్ధులకు పండుగ లాంటిదిరా, ఇది క్రీస్తు యేసుని రెండవ రాకడ. అది పరిశుద్ధులకు పండుగ లాంటిదిరా. రాకడొస్తుందిరా రైలు బండిలాగా, కూత వేస్తుందిరా కడబోర ధ్వనిలాగా. వస్తుంది రాకడ. జీవితాన్ని ప్రభు కొరకు సిద్ధపడాల్సిన విలువైన పరిస్థితులు ఎన్ని సభలు జరిగినా, ఎన్ని వర్తమానాలు విన్నా ఆయన రాకడ కొరకు సిద్ధపడకపోతే జీవితం శూన్యమే. రాకడకెన్నో గురుతులు జరిగాను,
గుండెల మధ్య భూకంపాలు. రాకడకెన్నో గురుతులు జరిగేను, అది గుండెలు పగిలే భూకంపాలు. రాజ్యం మీదికి రాజ్యము లేచి జనం మీదికి జనము లేవగా, రాజ్యం మీదికి రాజ్యము లేచి జనం మీదికి జనము లేవగా. కరువుల తెగుళ్ళు వస్తాయి, ఎన్నో వింతలు పుడతాయి. కరువుల తెగుళ్ళు వస్తాయి, ఎన్నో వింతలు పుడతాయి. రాకడొస్తుందిరా రైలు బండిలాగా, తూట వేస్తుందిరా కడబుర గుడిలాగా. రాకడొస్తుందిరా రైలు బండిలాగా, తూట వేస్తుందిరా కడబుర గుడిలాగా. అది భీకరమైన పరిస్థితి. ఆ విలువైన సన్నివేశానికి సార్వత్రిక సంఘం సిద్ధపాటు కలిగి ఉండవలసిన పరిస్థితులు. ఆ గొప్ప కుటుంబంలో దేవుని పని కొనసాగించాలని ప్రభు చేస్తున్నారు. పాపపు బ్రతుకు మానవ సోదరా, పాత జీవితం పాతి పెట్టురా. పాత జీవితం బాధిపెట్టు. పాపపు బ్రతుకు మానవ సోదరా, పాత జీవితం పాతి పెట్టురా. పాపాలన్నీ ఒప్పుకొనురా, ప్రభువు చెంతకి చేరుమురా. పాపాలన్నీ ఒప్పుకొనురా, ప్రభువు చెంతకి చేరుమురా. పరిశుద్ధునిగా జీవించు, పరలోకాన్ని ఆశించు. పరిశుద్ధునిగా జీవించు, పరలోకాన్ని ఆశించు. రాకడొస్తుందిరా రైలు బండిలాగా, తూట వేస్తుందిరా కడబుర గుడిలాగా. రాకడొస్తుందిరా రైలు బండిలాగా, తూట వేస్తుందిరా కడబుర గుడిలాగా. అది క్రీస్తు యేసుని రెండవ రాకడ, పరిశుద్ధులకు పండుగ లాంటిదిరా. అది క్రీస్తు యేసుని రెండవ రాకడ, అది పరిశుద్ధులకు పండుగ లాంటిదిరా. రాకడొస్తుందిరా రైలు బండిలాగా, తూట వేస్తుందిరా కడబుర గుడిలాగా. రాకడొస్తుందిరా రైలు బండిలాగా, క్రైస్తవ సార్వత్రిక సంఘం వచ్చినప్పుడు ఆమేన్, ఆమేన్. పరిశుద్ధులకు పండుగ లాంటిదిరా. క్రీస్తు యేసుని రెండవ రాకడ, పరిశుద్ధులకు పండుగ లాంటిదిరా. రాకడొస్తుందిరా రైలు బండిలాగా, తూట వేస్తుందిరా కడబుర గుడిలాగా. రాకడొస్తుందిరా రైలు బండిలాగా, తూట వేస్తుందిరా కడబుర గుడిలాగా. రాకడొస్తుందిరా రైలు బండిలాగా, తూట వేస్తుందిరా కడబుర టీవీ ఛానల్లో పరిచయం, బహిరంగ సభల్లో పరిచయం, గృహకూటాల్లో పరిచయం, సంఘారాధనలో కూడా మీకు పరిచయమైన మాటనే మరొక్కసారి గుర్తు చేస్తా తాజాగా. అదేం సతికూడులాగా ఉండదు, ఎన్నదే అన్నటువంటి సతికూడు. కానీ ఎప్పుడు చెప్పినప్పటికీ అది ఒక తాజాగా ఉంటుంది కనుక దాన్ని కొన్ని 2-3 మాటలు చెప్పి ముగిస్తాను. ప్రపంచమంతట్లో పరిశుద్ధ గ్రంథం అని పిలువబడుతున్న బైబిల్ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథము 8వ అధ్యాయం 7వ వచనం. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం అయ్యేసరికి మీకు అర్థమైపోయింది. మొదటి దూత బోర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లు అగ్ని పుట్టి భూమి మీద పడవేయబడెను. అందువలన భూమిలో 3వ భాగము కాలిపోయెను, చెట్లలో 3వ భాగము కాలిపోయెను, పచ్చగడ్డి అంతా కాలిపోయెను. సరే వినండి, ఎందుకంటే
రాకడకు గుర్తులు, తర్వాత జరిగేటువంటి సంభవాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. ఇది మొదటి సభ కాబట్టి మొదటి దూత మొదటి బోర ఊదే విషయాన్ని గుర్తు చేస్తున్నాను. ఇప్పుడు 7 బోర్లు ఉన్నాయి. 7 బోర్లు 7 దూతలు ఊదుతూ ఉంటారు. అయితే మొదటి దూత మొదటి బోర ఊదును, రెండవ దూత రెండవ బోర ఊదును, మూడవ దూత మూడవ బోర ఊదును, ఆ విధంగా 7వ దూత 7వ బోర ఊదును. ఈ విధంగా దేవుని స్తోత్రములు. మొదటి దూత బోర ఊదినప్పుడు కలిగే శ్రమ కంటే రెండవ దూత బోర ఊదినప్పుడు కలిగే శ్రమ ఎక్కువ. ఇక అలా చెప్పుకుంటూ పోతే ఈ దూతల బోర్ల యొక్క సంఖ్య పెరిగినా కొలది రెట్టింపు శ్రమ ప్రపంచానికి అధికమైపోతుంది. అయితే ఇప్పుడు 2వ బోర్ను గురించి కానీ 7వ బోర్ను గురించి కానీ 6వ బోర్ను గురించి కానీ చెప్పడం లేదు. మనం స్టార్టింగ్, ఇది మొదటి రోజు, ఇది మొదటి ప్రసంగం. ఈ మొదటి బోర్నే మీకు అవుట్లైన్ చెప్పి ముగిస్తా. ఎందుకంటే దేవుని స్తోత్రములు, దూత బోర్ను పట్టుకొని ఊదును. ఊదినప్పుడు జరిగే పరిస్థితి ఏమిటంటే రక్తముతో మిళితమైన వడగండ్లు అగ్ని పుడతాయి. రక్తముతో మిళితమైన వడగండ్లు అగ్ని పుడతాయి. అవి భూమి మీదకి వస్తాయి. వడగండ్లు అగ్ని. వడగండ్లు అంటే వడగండ్లు వస్తే మేము చాలాసార్లు చూసాం. వర్షం కురిసినప్పుడు వనిగండ్లు అంటారు, అలాగనే వడగండ్లు అని చెప్పి అనుకోండి అంటారు. కొన్ని ప్రాంతాల్లో వాన్రాళ్ళు అంటారు కొంతమంది. అయితే మనము చూసినటువంటి వడగండ్లు చిన్న సైజు, శేషాలో కూడా వేసేయి. కానీ మొదటి దూత బోర ఊదినప్పుడు ఆకాశం నుంచి కురిచేటువంటి వడగండ్లు 5 మణుగుల బరువు ఉంటుందండి ఒక్కొక్కటి. ప్రకటన 16వ అధ్యాయం 21వ వచనంలో రాయబడి ఉంది 5 మణుగులు అని. 5 మణుగుల బరువు కలిగిన పెద్ద వడగండ్లు ఆకాశం నుండి మనుషుల మీద పడతాయి. అది 5 మణుగులు అంటే సుమారు 50 కేజీల బరువు కలిగిన పెద్ద వడగండ్లు ఆకాశం నుంచి పడతాయి. చిన్న సైజు కావవి. ఆ తర్వాత చూస్తే మనం చూసిన వడగండ్లు చిన్న సైజులో ఉంటాయి. ఈ వడగండ్లు నీరుతో మిళితమై ఉంటాయి. కానీ 5 మణుగుల బరువు కలిగిన ఆ పెద్ద వడగండ్లు రక్తముతో మిళితమై ఉంటాయి. ఎలా చెప్పండి? రక్తముతో మిళితమై ఉంటాయి. ఈ వడగండ్లు కరిగినప్పుడు నీరు వస్తుంది, ఆ వడగండ్లు కరిగినప్పుడు రక్తం వస్తుంది. ఒక్కొక్క వడగండ్ల నుంచి అవి కరిగితే 50 లీటర్ల నెత్తురు రక్తము బయటకు వస్తుంది. అట్లాంటివి ఎన్ని వడగండ్లు కురుస్తాయి భూమి మీద? కౌంట్లెస్, అంటే లెక్కలేనన్ని వడగండ్లు. ఆ లెక్కలేని వడగండ్లు ప్రపంచానికి కురుస్తాయి. వర్షం కురిసినట్లే. కొన్నిసార్లు పెద్ద చినుకులకే తట్టుకోలేక ముఖం పగిలిపోతుందంటాం మనం. ఎదురువాని చినుకులు పడితేనే సూదులు గుర్తుపెట్టుకుంటుంది. అది తట్టుకోలేక ఎక్కడో చెట్టు కిందకి పోతే చెట్టుకి పడుతుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితులు చూస్తే ఆ వర్షం వస్తుంది కదా అని చెప్పి ఒక మంచి ఉద్యోగి ఇంజనీర్ ఆయన పెనుగంచిపోలు పోతూ వర్షం పెద్దగా వస్తుంది చెట్టు దగ్గర అక్కడ మోటార్ సైకిల్ పక్కన పెట్టి ఆ మోటార్ సైకిల్ మీద కొంచెం ఆనుకొని ఉంటే ఆ పెద్ద చెట్టు ఇరిగి ఆయన మీద పడి మోటార్ సైకిల్కి అతుక్కోనే ఉన్నాడు ఆయన. ఇది జనమందరికి తెలిసిన విషయం. ఇది వర్షపు చినుకుల పరిస్థితి ఎలాగుంటే 5 మణుగుల బరువు కలిగిన పెద్ద వడగండ్లు ఆకాశం నుంచి కురుస్తున్నప్పుడు న్యూయార్క్ పట్టణంలో ఉన్నటువంటి 120 అంతస్తుల బిల్డింగులు కూడా బద్దలైపోయి శిథిలమైపోయి కోట్లాది మంది ప్రజలు ఆ శిథిలాల్లో కూరుకొని రక్తముతో మిళితమైపోతారు ప్రజలు. హల్లెలూయా, హల్లెలూయా. అది హైదరాబాద్, కలకత్తా, ఖమ్మం లాంటి బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, విమానాశ్రయం కలిగిన అలాంటి రద్దీస్తా కలిగిన జనం మీద పెడితే జనమంతా కూడా రక్తపాతం అయిపోతారు, నలిగిపోతారు. ఇప్పుడు ప్రజల్లోంచి వచ్చే రక్తము అంతస్తుల మీద పడితే అంతస్తులు మొత్తం కూలిపోతే ఆ శిథిలాల కింద ఉన్నటువంటి మనుషుల నుంచి వచ్చే రక్తము ఒక్కొక్క వడగండ్లోంచి ఊరేటువంటి 50 లీటర్ల రక్తము, ఈ 3 రకాల రక్తం మిళితమైపోయి కాలంలో నీళ్లు ప్రవహించేట్లుగా ప్రపంచం మొత్తములో రక్తము ప్రవహించి పీనుగులు కొట్టుకొని పోయే భయంకరమైన పరిస్థితులు దాపురించబోతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా! ఇలాంటి భీకరమైనటువంటి సన్నివేశం ప్రపంచానికి జరగబోతుంది. అయితే దేవుని స్తోత్రములు, ఈ వడగండ్లు ఎక్కడున్నాయంటే ఆకాశంలో ఉన్న వడగండ్లు. ఆ వడగండ్లు దాచిపెట్టబడి ఉన్నాయట అవిధేయుల కొరకు. ఎంత చెప్పినా దేవుని మాట విననటువంటి ఉగ్రత కలిగిన ప్రజల కొరకు అవి వస్తా ఉన్నాయట, తయారు చేయబడింది ఆకాశం. ఉదాహరణకి చెప్పాలా, దేవుడు ఆకాశంలో ఆ యొక్క వడగండ్లను దాచిపెట్టించాడట. యోబు గ్రంథం 38వ అధ్యాయము 22వ వచనం. యోబు గ్రంథము 38వ అధ్యాయము 22వ వచనంలో చూస్తే దేవుడు ఆ వడగండ్లను దాచిపెట్టి ఉంచాడని రాయబడింది అక్కడ. ఆపత్తి కాలము కొరకును, యుద్ధము కొరకును, యుద్ధ దినము కొరకును నేను దాచి ఉంచిన వడగండ్ల నిధులను నీవు చూచితివా? స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అవునండి, దేవుని వాక్యం ఈ రాత్రి మొదటి రోజున మీకు అందించబడుతుంది. ఈ వాక్యం అందించబడ్డానికి కారణం దైవజనులు ఈ ప్రార్థన వాక్యాన్ని ఎత్తిపడుతున్నారు కనుక మీకు వాక్యం ప్రసారం అవుతుంది. కొంతమంది ప్రజలు ప్రార్థన బలముతో ఉన్నారు, ఎత్తిపడతారు దేవుని వాక్యాన్ని, అందుకని వాక్యం బయటికి ప్రసారం అవుతుంది. అలాగే సౌండ్ సిస్టమ్ దేవుని వాక్యాన్ని ఆ విధంగా స్వరానికి సరి అయిన రీతిగా షూటింగ్ చేస్తూ కలుపుతూ దేవుని వాక్యాన్ని బయటికి విడుదల చేస్తుంది. కనుక ఆర్కెస్ట్రా వారు సమయానుకూలంగా ఆ విధంగా దేవుని పాటను అందిస్తూ మీకు అందిస్తున్నారు. కాబట్టి ఇంతమంది ఏకీభవిస్తేనే దేవుని వాక్కు ప్రపంచానికి బయలు వెళ్తుంది. చెప్పండి కొట్టండి. నా మాట ఇది కాదు, ఈరోజు వాస్తవానికి నా మాట ఈ రీతిగా పంపిస్తుంది. ఇంత విలువైనటువంటి సౌండ్ సిస్టమ్. ఎందుకంటే దేవుని స్తోత్రములు వారికి ప్రోగ్రాం కాదు ముఖ్యం, ఇందులో దేవుని సేవలో పాలు పంపులు పొందగలిగాము అనేటువంటిది. ఎక్కడైనా సభలు పెట్టారంటే రాత్రులు పెడతారు, అయిపోతే తెల్ల పగలంతా రెస్ట్ తీసుకుంటారు, ఏమన్నా ఉంటే సరి చేసుకుంటారు, మళ్ళీ తిరిగి రాత్రికి. కానీ ఇక్కడ అట్లా కాదు, అలాంటి అవకాశమే ఉండదు ఎవరికైనా సరే. మా కమిటీ వారికైనా అంతే, వంటశాల దగ్గర పనిచేసే వారికైనా. ఇప్పుడు అన్నాలు ఇచ్చిన తర్వాత రేపటి కూడా మళ్ళీ సిద్ధపరుచుకుంటూనే ఉండాలి వేల మంది కోసం. ఇదొక రీల్, ఈ 7 రోజులు ఈ రీల్ తిరుగుతూనే ఉండాలి. ఇంత పకడ్బందీగా జరుగుతుంటేనే దేవుని వర్తమానం బయలువెడలుతుంది. స్తోత్రం. హల్లెలూయా. దేవుడట వడగండ్ల నిధులను దాచిపెట్టి ఉంచాడటండి. వడగండ్ల నిధులు ఎక్కడ? ఆకాశములో దాచిపెట్టి ఉంచాడు. మరొకసారి చదవరాదిరి. ఆపత్తి కాలము కొరకును, యుద్ధము కొరకును, యుద్ధ దినము కొరకును నేను దాచి ఉంచిన వడగండ్ల నిధులను నీవు చూచితివా? వడగండ్ల నిధులను దాచిపెట్టి ఉంచాడట. ఎప్పుడు? ఎన్నిసార్లు గద్దించినా లోబడకపోతే తల బిరుస్తున్నంత కాలు రెగరేసుకొని తిరుగుతూ నన్ను ఎవడ పట్టుకుంటాడని చెప్పి నువ్వు అర్ధాంతరంగా ప్రయాణం చేస్తుంటే అక్కడ వదులుతాడు, అక్కడ ఆ వడగండు. అప్పుడు తప్పించుకోవడానికి మాత్రం జరిగిన విషయం. ఒక ఆయనండి ఊరు మొత్తాన్ని ఒక పెద్ద తిట్టాడండి. అసలు వాట కబ్బని కోతది ఎవరు భరించలేకపోతున్నారు. వాట పడదామని వాట కప్పట్లేదు, ఊరు మొత్తాన్ని కలిసి వచ్చేటట్టుగా. అందులో చెల్లెళ్ళ వరుసలు ఉన్నారు, అక్కల వరుసలు అయిన వాళ్ళు, పెద్దమ్మల వరుసలు ఉన్నారు, పిన్నమ్మల వరుసలు అయిన వాళ్ళు ఉన్నారు. అట్లాంటి ఎవరిని చూడకుండా ఊరు మొత్తాన్ని కలిగించేటువంటి పెద్ద భూతం అది, అంత పెద్దది అది. అలాంటిది వాడిపోయి నన్నెవడు ఏం చేస్తాడ్రా, నేను ఈ భాషలో మాట్లాడతాను, ఆయన భాష వేరే. నన్నెవడు ఏం చేస్తాడ్రా నేను అంటే మీ ఊరోళ్ళంతా కలిసి అని మళ్ళీ వేరే ఊర్లో ఉంటున్నాడు. పోయి ఊరు మొత్తం ఏకమయ్యారు. వాటికి అసలు అఫీల్ లేకుండా చేయాలి. వాడిని మన ఊరోళ్ళందరం కలిసి కథం చేద్దాం. ఇక వాడికి సాక్ష్యమే లేకుండా చంపేద్దామని అందరూ ఏకగ్రీవంగా కాపు కాస్తున్నారు, ప్రయత్నాలు చేస్తున్నారు, దొరకట్లేదు. మళ్ళీ 15 రోజుల తర్వాత అన్నాడు, అరే ప్రతిరోజు నేను ఈ ఊరికి వచ్చి నా ఇంటికి వచ్చి పోతాను రా, మీరు ఏం చేస్తున్నారు రా నన్ను అన్నాడు. ఇక చూడండి వీళ్ళ పౌరుషం ఎట్లా ఉంది. ఇక వీళ్ళు ఏం చేశారంటే రోజుకు మూడు కుటుంబాలు తెల్లారు నిద్రగాయటం అనమాట. వాడి కోసం ఏ టైంలో వచ్చిపోతుండ వాడి కథ పెళ్లి చేద్దామని వీళ్ళు. కానీ దొరుకుతుండా? అట్లా సంవత్సరంన్నర అయిపోయింది. అదే కోతకు వస్తున్నాడు కానీ దొరకట్లేదు. ఒక రోజున గొల్లపూడి నుంచి గొల్లెనపాడు రూటుకి సైకిల్ మీద పోతున్నాడు. అతనే జరిగిన విషయం పేపర్లో పడింది.
ఈ ప్రాంత ప్రజలందరికీ తెలిసింది. నేను కొత్త సంగతి ఏం కాదు చెప్పేది. ఇంకొక ఆయన సైకిల్ దొక్కుతున్నాడు, ఈయన వెనకాల కూర్చున్నాడు. ఊరందరూ కలిపి కోత కూర్చుండే, ఇతను వెనక కూర్చున్నాడు. ఇంకొక అతను సైకిల్ దొక్కుతుండు. గొల్లెనపాడు గుట్ట అంటారు, అంటే తెలుసు కదండి, గొల్లెనపాడు గుట్ట. అక్కడ బండలు కొట్టే వాళ్ళు ఏం చేశారంటే బరాలు పెట్టారు. బరాలే అంటారు ఇక్కడ, ఏమో కొన్ని భాషల్లో తేడా ఉంటుందండి. మేము గబ్బు గోళీలు అంటాం, వీళ్ళు కలరౌండ్లు అంటారండి. మేము ఉండేలు అంటాం, వీళ్ళు క్యాట్బాల్ అంటారు. రకరకాల పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా దేవుని స్తోత్రములు ఏదో విధంగా మేము హస్తం గుర్తుకే అంటాం, మేము చేతి గుర్తుకే అంటాం, మేము వీళ్ళు హస్తం గుర్తుకే అంటాం. అసలు ఎలాదే కరెక్ట్లే అండి, చెయ్యంటే మొత్తం స్తోత్రం హల్లెలూయా. అదేవిధంగా దేవుని స్తోత్రములు అతని బరాలా. అయితే ఆ బండల పగలు కొట్టేవాళ్ళు రాత్రులు వాటికి రంధ్రాలు చేసి దాంట్లో మందు పెట్టి ఇక రాత్రులు పగలు కొడతారు బండలు. ఎందుకంటే పగలు మేకలు కాసేవాళ్ళు, గొడ్లు కాసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళంతా ప్రాంతంలో ఉంటారు. ఎవరికైనా దెబ్బలు తగులుతాయి, దారిని పోయేవాళ్ళు. కానీ అందరు నిద్రపోయిన తర్వాత అర్ధరాత్రి అయితే ఆ బండల పగలు కొడతారు వాళ్ళు. అయితే రాత్రి మూడు తోటలు పెట్టారండి, 3 బరాలు పెట్టారు. వీళ్ళు దూరం నుంచి ఇంటనే ఉన్నారు. టైం అయిపోయింది, ఈ టైం కన్నా మోగాల అని చెప్పి చూస్తూనే ఉన్నారు. ఆ టైంకి ఢామ్ అని చెప్పి ఒకటి, ఢామ్ అని చెప్పి ఒకటి, 2 మోగిని, ఇంకొకటి వేలలేదు. వీడి కోసం ఉంది అది. స్తోత్రం హల్లెలూయా. అయితే జరిగిన పరిస్థితి ఏంటంటే వెనకాల కూర్చొని సరదాగా ఆ ముందోడు తొక్కుంటూ పోతుంటే అతనికి ఆఫ్ షర్ట్ అండి, నా షర్ట్ కూడా నాకు గుర్తు. ఆఫ్ షర్ట్ని మన స్టైల్గా మలుచుకొని కాలర్ ఎగరేసుకుంటూ తొక్కరా అని కరెక్ట్గా వీడు ఆ లైన్కి రావడంలో ఢామునని పేలింది. ఒక కత్తి పొద్దున లాంటి రాయి అతి స్పీడ్గా వచ్చి సైకిల్ మీద వెనకాల కూర్చున్న వాడి మెడకాయకి తగిలి మెడకాయ తెగేసుకొని అవతలికి వెళ్ళిపోయింది. పొల్ల వంకర పొయ్యి తీర్చాలి, ఊరంతా కాపలా కాసిన ఊరుకు దొరకలేదు. కానీ ఎక్కడ దొరికాడు చెప్పండి? మనం ఎన్ని రాళ్ళు వేసినా రాలదు ఆ కాయ, కానీ పండు బండాలి. అప్పుడు రాయితో కూడా పని తోడేమో అదే ఊడిపోద్ది. దొరికిందాకా దొరవే, కానీ దొరికిన తర్వాత అర్థమైపోతుంది. అప్పటిదాకా నువ్వు పర్లేదు, నువ్వు ఇదంటే నీ ఇంటిల్లాది ఇది అంటావు. అప్పటి వరకు నువ్వు పై చేయగానే ఉంటుంది నీ పరిస్థితి. కానీ టైం వస్తుంది, ఆ టైం అనేది మాత్రం చిన్నలైనా పెద్దలైనా స్త్రీలైనా పురుషులైనా తెలియగలైనా ఎటువంటి వ్యక్తులైనప్పటికీ కూడా ఆ గడియ వస్తుంది. అయితే ఆ టైంలో చూస్తే స్తోత్రములు ఆ రాయి ఆ బరం పేలినటువంటి రాయి సైకిల్ ముందు తొక్కే వాడికి ఏం తగలేదు, వెనకాల కూర్చున్న వాడికి ఆ విధంగా మెడకాయ తెగిపోయింది. మెడకాయ అంత దూరం పడిపోయిందండి. మొండెం అయితే అరగంట సేపు అనుకుందండి. నన్ను ఎవడు ఏం చేస్తాడు అనే ధీమాను వ్యక్తం చేస్తే నువ్వు దేవుని చేతిలో ఉన్నావు, జాగ్రత్త. స్తోత్రం హల్లెలూయా. మానవ జీవితంలో చూస్తే అందుకని దేవుడు వడగండ్ల నిధులనట దాచిపెట్టించాడట. ఎవరికి? ఇట్లాంటి దొరగారులు ఉంటారు కదా, ఇలాంటి అవిధేయుల కొరకై అది పెళ్ళున దిగుతుంది. అందుకని దేవుడు వడగండ్లను దాచిపెట్టించాడు. అది మన మీదికి రాకుండా ఉండాలి. నీవు దేవుని హస్తములో జీవిస్తే నిన్ను ఏది ఏమి చేయలేదు. AK-47 కూడా నిన్ను తాకలేదు. స్తోత్రం చెప్పండి. నీ దగ్గరకు వచ్చి తుప్పుమని పేలిపోద్ది, కానీ దేవుని కృప నీతో ఉంటే అది నిన్ను ఏమి. కానీ దేవుని చిత్తాన్ని ప్రక్కన పెట్టి స్వచిత్తాన్ని ఆరాధన చేసుకొని ఇదే దేవుని చిత్తమని భావించి నువ్వు సరదాగా సంబరంగా పాత రోత పాప జీవితంతో అలరాడుతున్నావే, ఆయన చెయ్యి విడుస్తాడు, జాగ్రత్త. స్తోత్రం హల్లెలూయా. సరే, యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయం 22వ వచనం. తెగులు పంపి హత్య కలుగజేసి అతని మీదను అతని సైన్యపు వారి మీద అతనితో కూడా జనం అంతటి మీద ఏ వాన? ప్రళయమైన వాన, పెద్ద వడగండ్లు, అగ్ని గంధకములు కురిపించి అతనితో నేను వ్యాజ్యమాడతాను. ప్రళయమైన వాన, పెద్ద వడగండ్లు. అవునండి, మొదటి దూత బోర వదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లు ఆకాశము నుండి
భూమి మీద పడతాయి. తర్వాత అగ్ని అని ఉంది. అగ్ని అంటే పిడుగు. అగ్ని మీన్స్ పిడుగు. అది పిడుగునే ఉంటారంటే మన వాళ్ళంతా ఎవరో రథం తోలుకొని పోతున్నారు. ఆ రథం చక్రాలు బరబర అంటుంటే ఉర్రు వస్తుంది మనకి. పిడుగంటే ఏంటంటే దాని ఛాయమేకు ఊడి కింద పడుతుంది అని మన తాత ముత్తాతలు పెత్తాతలు చెప్పితే ఆ కబుర్లు మనం శ్రద్ధగా విన్నాం. ఆ అజ్ఞాన కాలములో, ఈ విజ్ఞాన కాలములో అప్పుడు బయలుదేరిన రథం ఇంతవరకు ఆగలేదా? ఎక్కడ ఆగుతుంది మరి? మరి ఎండాకాలం ఎడిపోతుందా ఆ రథం? ఎక్కడ ఆగుతుంది అది? దాని స్టేజ్ ఎక్కడ, స్టేషన్ ఎక్కడ? ఒకటి మాత్రం నిజం, పిడుగు అంటే సాయమేకు కాదు. పిడుగు అంటే సైన్స్ చెప్పేది కొంతవరకు నిజం. ఒక్కొక్క మేఘము మన వత్సవాయంత ఉంటాయండి మేఘాలు ఆకాశంలో. ఈ రెండు మేఘాలు ఢీకుంటాయి. రాయి రాయి కొడితే అగ్ని ఎట్లయితే ఉత్పన్నమవుతుందో ఆ విధంగా మేఘాలు గుద్దుకున్నప్పుడు కొన్ని కోట్ల వోల్టేజ్ యొక్క విద్యుత్తు ప్రసారం అవుతుంది. అక్కడ చెట్లుంటే చెట్లు మాడిపోతాయి, పశువులుంటే పశువులు మాడిపోతారు, మనుషులు ఉంటే మనుషులు మాడిపోతారు. అదే పిడుగు అంటే. సాయమేఘ కాదు, ఇంకేం కాదు. కాబట్టి మొదటి దూత బూర ఊదినప్పుడు పెద్ద రక్తముతో మిళితమైన వడగండ్లు అగ్ని పుట్టి ఆ పిడుగులను ఆ వడగండ్లు పుట్టి భూమి మీద పడవేయబడతాయి. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో చూస్తే ఈ మధ్య మహబూబ్ నగర్లో 5 కేజీలు 10 కేజీలు 12 కేజీల రాళ్ళు కూడా పడ్డాయండి. ఇక 5 అడుగులు పడ్డానికి అదేం గొప్ప సంగతి ఏం కాదు. ఇలాంటి పరిస్థితి ప్రపంచానికి సంభవిస్తుంది. ఈ విధంగా రక్తముతో మిళితమైన 5 అడుగుల బరువు కలిగిన పెద్ద వడగండ్లు ఆకాశం నుంచి పడినప్పుడు మనుషుల మీద పడితే మనుషులు నశించిపోతారు. మనుషుల నుంచి రక్తం ప్రవహిస్తుంది. అప్చర్ల మీద పడితే అప్చర్లో ఉన్న బిల్డింగ్ లో ఉన్నటువంటి ప్రజలు మొత్తం కూడా శిథిలమైపోతారు. జనరద్దీ కలిగిన ప్రదేశాల్లో ఉంటే ఆ రక్తం ఈ రక్తం 3 రక్తాలు ఏకమైపోయి ఆ విధంగా నీళ్లు ప్రవహించేట్లుగా నదులు ఆ విధంగా రక్తము బజార్లో ప్రవహించబోతుంది. ఇలాంటి భీకరమైన పరిస్థితి వస్తుంది. ఆ కారణం చేత ఏం జరుగుతుంది చెప్పండి? చెట్లలో 3వ భాగం కాలిపోతుంది, భూమిలో 3వ భాగం కాలిపోతుంది, పచ్చగడ్డి అంతా కాలిపోతుంది. ఇక వీటిని గురించి ఎవరైనా మీకు చెప్పట్లేదు. భూమిలో 3వ భాగం కాలిపోతే ఆ కాలిన వాసన మిగిలిన భాగం మీదకి వచ్చేసి డాక్టర్లకు సాధ్యము కానటువంటి భయంకరమైన వ్యాధులు ప్రపంచానికి వచ్చేస్తాయి. పిల్లలకి, పెద్దలకి, స్త్రీలకు, పురుషులకు, పశువులకు, పంటలకు, పాడికి సమస్తము కూడా తీవ్రమైన తెగుళ్ళతో ప్రపంచమంతా అల్లాడిపోయేటువంటి స్థితి వస్తుంది. అంత మాత్రమే కాదు, చెట్లలో 3వ భాగం కాలిపోతే అంజూరపు చెట్లు కాలిపోతాయి, అంజూరపు పండ్లు ఉండవు. జల్దర చెట్లు కాలిపోతాయి, జల్దర పండ్లు ఉండవు. దానిమ్మ చెట్లు కాలిపోతాయి, దానిమ్మ పండ్లు ఉండవు. ద్రాక్ష చెట్లు కాలిపోతాయి, ద్రాక్ష పండ్లు ఉండవు. ఇంత యోవేలు గ్రంథము 1వ అధ్యాయం 11వ వచనంలో ఉన్నటువంటి ఈ విషయం అంతా అక్కడ కనపడుతూ ఉంటుంది. చెట్లు మాడిపోతాయి, కళ్ళపు కొట్లు నేలబడిపోతాయి, మంట మేత స్థలాన్ని మొత్తం కాల్చేస్తుంది. ప్రపంచమే పశువులకి మేత లేక మూలుగుతూ అల్లాడుతుంటాయి. మనుషులకి ఆహారం లేదు. అలనాడు మన పెద్దలకు వచ్చిన డొక్కల కరువు మరలా వస్తుంది. మనుషులే పీక్కు తిరిగి మరణమయ్యేటువంటి ఘోరమైన దుస్థితి మొదటి దూత బోర ఊదినప్పుడే ప్రపంచానికి ఆవరించబోతుంది. స్తోత్రం, హల్లెలూయా. ఆ విధంగా వ్యాధులు ఎక్కువైపోతాయి. చెట్ల వేర్ల ద్వారా టానికులు, పండ్ల ద్వారా టానికులు, టాబ్లెట్స్, ఇలాంటివి కూడా మందులు తయారీ ఈ చెట్ల మూలంగా. ఈ విధంగా ఆక్సిజన్ లేదు, కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచమంతా సంక్షోభంలో పడిపోయి నాశనకోపమైన స్థితికి, దిక్కుతోసిన స్థితిలో గుండెల బాదుకొని అలమటించేటువంటి పరిస్థితులు. ఇప్పటికే మీరు ఒకసారి కోతుల వాలకం చూడండి. కోతులు ఒక్కొక్క కోతి గండుకు ఉండాల్సిన కోతులు ఇట్లా అయిపోయినాయి మొత్తం. వాటికి మేత లేక ఎండిపోతున్నాయి, సరైన మేత దొరకటం లేదు. అలాగే ఆహారం లేక, పంటలు సరిగా పండక, పండిన పంటకి సగం తెగుళ్ళుగా వెళ్ళిపోయి మిగిలిన పంట అప్పులు ఎక్కువైపోయి, వ్యాధులు ఎక్కువైపోయి, తినే ఆహార పదార్థాల కంటే వ్యాధులకే డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టి దరిద్రులైపోయి దిక్కు తోచని భయంకరమైన పరిస్థితుల్లో మనుషులు దిగజారవలసిన స్థితి వస్తుంది. చెట్లలో 3వ భాగం కాలిపోతే ఇక ఆ తర్వాత పచ్చగడ్డి అంతా కాలిపోద్ది. పచ్చగడ్డి కొంత కాదు, ఇక పచ్చగడ్డి అంతా కాలిపోద్ది.
దేని ప్రభావం బట్టి చెప్పండి? మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లు అగ్ని పుట్టి భూమి మీద పడవేయబడతాయి. అనగా వడగండ్లు పిడుగులు, వీటితో ప్రజలు సతమతమైపోతారు, నశించిపోతూ ఉంటారు. ఆ తర్వాత దేవుని స్తోత్రములు. ఇంకా జరిగే విషయం ఏంటంటే, అందుమూలంగా చెట్లలో 3వ భాగం కాలిపోతుంది, భూమిలో 3వ భాగం కాలిపోతుంది, పచ్చగడ్డి అంతా కాలిపోతుంది. పచ్చగడ్డి పశువులకు కూడా ఉండదు. ఎందుకంటే దేవుని స్తోత్రములు, పచ్చగడ్డి లేకపోతే ఎండుగడ్డి కూడా ఉండదు. ఉంటుందాక ఎండుగడ్డి ఎక్కడి నుంచి వస్తే? ఎండుగడ్డి లేకపోతే పశువులకి మేత ఉండదు, పశువులకి మేత లేకపోతే పాలు ఉండవు, పాలు లేకపోతే వాటర్లు ఉండవు, వాటర్లు లేకపోతే టీ ఉండదు. పొద్దున లేచి బెడ్ కాఫీ తాగే అలవాటు కలిగినటువంటి వాళ్ళంతా కూడా పాలు లేక, గంజి కాఫీ కూడా గతి లేక, మతి స్థిమితం లేకుండా అల్లాడిపోల్చిన ఘోరమైన స్థితి ఉంటుంది. ఎన్ని దూతల బోర ఊదినప్పుడు? మొదటి దూత బోర ఊదినప్పుడే ఎంత పరిస్థితి జరిగితే, మిగిలిన 6 దూతలు 6 బోర్లు ఊదినప్పుడు జరిగే పరిస్థితి ఎలాగుంది? ఇంతకు మీకు చెప్పేది ఏంటంటే, ఇది ఎప్పుడంటే ఈ లోపల ఆ యొక్క శ్రమలకు గురి కాకమునిపే యేసు మేఘారూఢుడై వస్తాడు. చప్పట్లు కొట్టండి. యేసు మేఘారూఢుడై వస్తాడు. ఆ ఇనుప పొడిలాగా అయస్కాంతం అతుక్కున్నట్టుగా పరిశుద్ధ జీవితాన్ని కలిగి మనం ప్రభువుని హత్తుకుంటే మనకు ఆ శ్రమలు ఉండవు. ఎవరికా బోర్ల శ్రమలు, ఎవరికా ముద్రల శ్రమలు, ఎవరికా పాత్రల శ్రమలు ఎత్తబడకుండా మిగిలిన వారికి, విడవబడిన వారికే ఇక్కడ కలిగేది. అందుకని ఈ సువార్త సందేశం, ఈ సభలకు సారాంశం ఏంటంటే, ఆ ముద్రలు 7 ముద్రలు విప్పినప్పుడు కలిగే శ్రమల్లో గురి కాకుండా, 7 బోర్లు ఊదినప్పుడు కలిగే శ్రమల్లో గురి కాకుండా, 7 పాత్రలు కుమ్మరించబడినప్పుడు కలిగే శ్రమలకు గురి కాకుండా, రాకడలో ఎత్తబడి ఉంటే కోటాను కోట్ల దేవదూతలతో కలిసి ఆరాధించే విలువైనటువంటి అనుభూతి కలుగుతుంది. అందుకని ఇప్పుడే జీవితాన్ని మార్చుకొని, పాస్టర్ గారులకి మార్కు లేకుండా ఆయన బాగా చెప్పాడు, నిన్నటి ఆయనకంటే ఇవాళ ఆయన బాగా చెప్పిండు, పొద్దున్న చెప్పిన ఆయనకంటే మధ్యాహ్నం ఆయన బాగా చెప్పిండు అని చెప్పి బాగా చెప్పాడని ప్రసంగాలు మెచ్చుకొని వీళ్ళకి మార్కులు వేసే పరిస్థితి కాదు, కానీ మనము మార్పు పొందే పరిస్థితిలో జీవితాన్ని గడపాలి ఈ 7 రోజుల సభల్లో. స్తోత్రం, హల్లెలూయా. మొదటి దూత బోర ఊదినప్పుడే ఇంత భయంకరమైన ప్రళయం ప్రపంచానికి సంభవిస్తే, మిగిలినటువంటి 6 దూతలు 6 బోర్లు ఊదినప్పుడు జరిగే పరిస్థితి ఏమిటి అని చెప్పి మీ తోటి పనివాడిగా, తోటలో జత పనివాడిగా, మీ సహోదరుడిగా, రాకడని అపేక్షించి రాకడని ప్రకటిస్తున్న సోదరుడిగా ఆ భయంకర శ్రమ రాకమునిపే క్రీస్తు కొరకు జీవితాన్ని గడపాలని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. మోకరించండి. కళ్ళు మూసుకోండి. అలాంటి పరిస్థితికి మనం గురి కావద్దు, విడవబడవద్దు. సిస్టర్, బ్రదర్, ఇది ఒకవేళ నీ జీవితానికి ఇది ఆఖరి వర్తమానమేమో. రేపేమి సంభవించినో తెలియదు. ఈ మొదటి వర్తమానంలోనే జీవితాన్ని ప్రభువుకి అంకితము చేయి. ప్రభు, ఆ రాకడ కొరకు నేను ఎత్తబడాలి తండ్రి. 7 ముద్రలు విప్పుతారట. ఆ శ్రమలు సామాన్యమైనవి కాదు. 7 బోర్లు ఊదబడతాయట. ఆ శ్రమలు సామాన్యమైనవి కాదు. 7 పాత్రలు కుమ్మరించబడతాయట. ఆ శ్రమలు సామాన్యమైనవి కావు తండ్రి. విడవబడ్డం అంత ఘోరమైన స్థితి లేదు. ఈ సభల్లో మారుమనసు పొందండి. ఇంత బలమైన ప్రపంచవ్యాప్తంగా వాడబడే ప్రసంగికులు మీ కొరకే, మన కొరకే. ఉచితముగా వర్తమానాలు, ఉచితముగా భోజనాలు, 7 రోజులు దేవుని సువార్త బహుటముగా పరలోక అనుభూతిని కలిగి, మన పని బాటల వైపు చూడకుండా దేవుని చిత్తము కొరకు ఎదురు చూచి ఈ 7 దినములు ఈ సభల్లో నా జీవితాన్ని అంకితం చేస్తాను ప్రభు నీ కొరకని
తీర్మానం చేసుకోండి. పశ్చాత్తాప మనసు కలిగి ఉండండి. ప్రభు మేఘారుడే వస్తున్నాడు. రాకడొస్తుంది రైలు బండిలాగా, కూత వేస్తుంది కడబోర ధ్వనిలాగా. దేవాది చిత్తము కొరకు ఎదురు చూస్తారు ప్రభు. ఆ పరిస్థితులు నడుస్తున్నములు భార్యను పోగొట్టుకుని భర్తలు, భర్త ఎత్తబడితే భార్య, ఎత్తబడితే భార్య భర్త విడవబడి, పిల్లలు ఎత్తబడితే తల్లిదండ్రులు విడవబడి, తల్లిదండ్రులు ఎత్తబడితే పిల్లలు విడవబడి, రెప్పపాటు. ఒకసారి అర్థం చేసుకోండి, రైలు బండి వచ్చిపోయిందంటే ఇంకొక రైలు బండికి వెళ్ళొచ్చు, ఇంకొక రోజైనా ప్రయాణం చేయొచ్చు. బస్సు వెళ్ళిపోతే ఇంకొక రోజైనా బస్సు ఎక్కొచ్చు, ఇంకొక బస్సు అయినా ఎక్కొచ్చు. అలాగే ఏదైనా వాహనం వెళ్ళిపోతే తర్వాత మనకి సమయం ఉంది, కానీ రాకడ ఒకసారి వచ్చిపోతే మరొక రోజు లేదు, మరొక రాకడ లేదు. మరొక రాకడ ఉండదు నీకు, మరొక రోజు ఉండదు. నేడే రక్షణ దినము, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. నమ్మి బాప్తిసం పొందండి, రాకడ కొరకై సిద్ధపడండి. పడితే ఆ 7 ముద్రల శ్రమ లేదు, ఆ 7 బోర్ల శ్రమ లేదు, ఆ 7 పాత్రల శ్రమ లేదు. అలాంటి శ్రమకు గురి కాకుండాలంటే మనం సాక్ష్యం చెప్పి సతికిలబడద్దు, గొప్పలు చెప్పి గోతులబడద్దు. మనం ఈ రోజున మన పరిస్థితి జీవితాలతో చెలగాటమాడుతున్నాం. ఈ ప్రాణము విలువైందని గుర్తించకుండా గత 2016 సంవత్సరాన్ని మనము అలవాటుగా మార్చేశాం. ఆ సంవత్సరాన్ని మనం సరిగా ఉపయోగించుకోలేకపోయాం. 2017ని దేవుడు మనకిచ్చి 2000 ప్రారంభమైన సమయంలో సరే ప్రభు నీ కొరకే నా జీవితాన్ని అంకితం చేస్తాను ప్రభు అని చెప్పి తీర్మానం చేసుకోండి. మోకాల్లోనండి. హల్లెలూయా, హల్లెలూయా. మౌనం ఉండమాకండి, ప్రభువును స్తుతించండి. మొదటి రోజు మొదటి బోర వదిలినప్పుడు జరిగేటువంటి సన్నివేశాన్ని అవుట్లైన్ గా ప్రకటించబడింది. కన్నీరు విడవండి. ఎవరు మౌనంగా ఉండబాకండి, మౌనంగా ఉండబాకండి, మౌనంగా ఉండద్దు. మీ స్తోత్రాలు వినబడనివ్వండి, కన్నీరు విడవండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆ పరిస్థితి సామాన్యమని అనుకుంటున్నారా? అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, ఏడేళ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. ఎవరు మౌనం ఉండవద్దండి, అందరూ మోకాళ్ళోనండి, అందరూ కళ్ళు మూసుకోండి. ఈ వర్తమానం నా కొరకే, ఈ హెచ్చరిక నా కొరకే ప్రభు. తీర్మానం చేసుకో. మానవలసి లేని వారు మానవలసి పొందుతారు ప్రభు. బాప్తిసం పొందిన వారిని బాప్తిసం పొందుతానయ్యా. ఇంకా పరిశుద్ధాత్మ పొందిన వారు పరిశుద్ధాత్మ పొందుతారు ప్రభు. పరిశుద్ధత కలిగి ఉంటారు, జయించుత కలిగి ఉంటారు ప్రభు. సూర్యుడు ఎర్రబడతాడు, కలిగే
నిశ్చయితే దేవునికి గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. చప్పట్లతో దేవుని స్తుతిద్దాం. ఈ రాత్రి సమయంలో దేవుడు తన దాసుల నుండి గంభీరమైన వర్తమానములు దేవుడి రాత్రి నాతో మాట్లాడాలని ఎవరైతే నిర్ణయం చేసుకుంటారో, ఒక నూతన తీర్మానం చేసుకుంటారో, ఈ రాత్రి వారి కుటుంబాలను యేసయ్య ఆశీర్వదించబోతున్నాడు, యేసయ్య దీవించబోతున్నాడు, మీ కుటుంబాలను బలపరచబోతున్నాడు. కాబట్టి ఒక నూతనమైన తీర్మానం చేసుకోండి. ఈ ముందు ప్రతి ఒక్కరు కూడా తీర్మానం చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువా, మహోన్నతుడా, జీవము కలిగినటువంటి తండ్రి, నీ నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇదిగో దేవా నా తండ్రి, స్తోత్రములనైనా ఈ వచ్చే గ్రామములో నా తండ్రి, అయ్యా నా తండ్రి, మీ దాసులను నాయనా ఈ గ్రామములోనైనా అడుగు పెట్టిన నాటి నుండి నా తండ్రి బలముగా మీరు వాడుకుంటున్నారు. అయ్యా నా తండ్రి, స్తోత్రములనైనా ఈ 40 సంవత్సరాల పరిచర్యలో నా తండ్రి, అయ్యా ప్రతి సంవత్సరము నా తండ్రి ఫిబ్రవరి నెలలో ఏర్పాటు చేస్తున్నటువంటి యొక్క సభలు నా తండ్రి, అయ్యా 4 రోజుల నుంచి 5 రోజులు 5 రోజుల నుంచి 7 దినాలు 8 దినాలు ఏర్పాటు చేశారు ప్రభు. ఇదిగో నా తండ్రి 7 దినాల సభల్లో నా తండ్రి మీ మహిమను ప్రతి సంవత్సరం గమనిస్తున్నారు ప్రభు. విస్తారమైన ప్రజలను మీరు నడిపిస్తున్నారు ప్రభు. ఈ 2017వ సంవత్సరములో ఓ నాయనా నా తండ్రి ఖర్చు ఉన్నది నా తండ్రి. ఈ ఖర్చులో నా తండ్రి ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి నాయనా ఈ యొక్క సభలలో నా తండ్రి ఏ విధమైన లోటు లేకుండా జరగడానికి మీరు సహాయముని చేస్తారని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. వస్తున్నా
అయ్యా ఈ మొదటి రాత్రి తండ్రి సియోను సంస్థ నాయకులు నిలబెట్టి తండ్రి రాకడను గురించి ప్రభు మీరు మాట్లాడించిన మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఇప్పుడు ప్రతి ఒక్కరిని ముట్టి ప్రార్థిస్తుండగా నాయన ఎటువంటి శోధనతో నాయన వారి మేలులు పొందటకు నాయన దయచేసి అనేక ప్రజలను మీరు తండోపలుగా అయ్యా నాయన రేపటి నుండి నాయన మరలా 7వ తారీఖు రాత్రి వరకు తరలిస్తారని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సన్నిధి సహవాసం వినరాయి స్థలంలో కూడిన వారికి, కృపా లైటింగ్ వారికి, సౌండ్ సిస్టానికి, వంటశాల దగ్గర పనిచేసే వారికి, బాధ్యత వహించిన వారికి, కమిటీ వారికి, సేవకులకును, సంఘాలకు, కూడి ఉన్న ప్రజలకును, 7 దినముల సభలకును, ప్రపంచములో ఉన్న సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు నామములో సంపూర్ణ విజయం. ఆమేన్. హృదయాన కొలువైన యేసయ్యా నాణువణువు నిన్నే ప్రస్తుతించెనే కీర్తనీయుడా. నా హృదయార్పణతో ప్రణమిల్లెదనే నీ సన్నిధిలో పూజార్హుడా. నా హృదయార్పణతో ప్రణమిల్లెదనే నీ సన్నిధిలో పూజార్హుడా. నా హృదయాన కొలువైన యేసయ్యా అగ్ని ఏడంతలై మళ్ళు చుండినను అగ్ని జ్వాలలు తాకలేదులే నీ ప్రియుల దేహాలను. అగ్ని ఏడంతలై మళ్ళు చుండినను అగ్ని జ్వాలలు తాకలేదులే నీ ప్రియుల దేహాలను. అగ్ని బలము చల్లారనే శత్రు సమూహము అల్లాడనే. అగ్ని బలము చల్లారనే శత్రు సమూహము అల్లాడనే. నేను నీ స్వాస్థ్యమే, నీవు నా సొంతమే. నా స్తోత్ర బలులన్నీ నీకేనయ్యా. నేను నీ స్వాస్థ్యమే, నీవు నా సొంతమే. నా స్తోత్ర బలులన్నీ నీకేనయ్యా. నా హృదయాన కొలువైన యేసయ్యా
భక్తులైరందరో నా గురి నీపై నిలిపినందుకే నా పరుగు సాధకమాయనే అంతా వ్యర్థమని వ్యర్థులైరందరో నా గురి నీపై నిలిపినందుకే నా పరుగు సాధకమాయనే నీ యందు పడిన ప్రయాసము శాశ్వత కృపగా నా యందు నిలిచెనే నీ యందు పడిన ప్రయాసము శాశ్వత కృపగా నా యందు నిలిచెనే నీపై విశ్వాసమే నన్ను బలపరచెనే నా స్వరమెత్తి నిన్నే కీర్తింతును నీపై విశ్వాసమే నన్ను బలపరచెనే నా స్వరమెత్తి నిన్నే కీర్తింతును నా హృదయాన కొలువైన యేసయ్యా విత్తినది ఒకరు నీరు పోసింది వేరొకరు ఎరువు వేసింది ఎవరైలను వృద్ధి చేసింది నీవే కదా విత్తినది ఒకరు నీరు పోసింది వేరొకరు ఎరువు వేసింది ఎవరైలను వృద్ధి చేసింది నీవే కదా సంఘక్షేమాభివృద్ధికే పరిచర్య ధర్మము నియమించినావే సంఘక్షేమాభివృద్ధికే పరిచర్య ధర్మము నియమించినావే నీ ఉపదేశమే నన్ను స్థిరపరచనే నా సర్వము నీకే అర్పిల్తును నీ ఉపదేశమే నన్ను స్థిరపరచనే నా సర్వము నీకే అర్పిల్తును నా హృదయాన కొలువైన యేసయ్యా నా అణువణువు నిన్నే ప్రస్తుతించెనే కీర్తనీయుడా నా హృదయార్పణతో ప్రణమిల్లెదనే నీ సన్నిధిలో పూజార్హుడా నా హృదయార్పణతో ప్రణమిల్లెదనే నీ సన్నిధిలో పూజార్హుడా నా హృదయాన కొలువైన యేసయ్యా సియోనులో స్థిరమైన పునాది నీవు సియోనులో స్థిరమైన పునాది నీవు నీ మీద
పునాది నీవు. సూర్యుడు లేని చంద్రుడు లేని చీకటి రాత్రులు లేనే లేని, సూర్యుడు లేని చంద్రుడు లేని చీకటి రాత్రులు లేనే లేని, ఆ దివ్య నగరిలో కాంతులను విరజిమ్మెదవా నా యేసయ్యా. ఆ దివ్య నగరిలో కాంతులను విరజిమ్మెదవా నా యేసయ్యా. సియోనులో స్థిరమైన పునాది నీవు. కడలి లేని కడగండ్లు లేని కల్లోల స్థితిగతులు దరికేరా. ప్రేక్షకులకు సియోను దర్శనము ద్వారా దేవుని వాక్యమును అందించేటువంటి కృప ప్రభు దయచేశారు. అలాగనే మీ ప్రార్థన అవసరతల కొరకు ఫోన్ చేయండి. మీ కొరకు ప్రార్థించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. కుదరని రోగాలతో భయంకర సమస్యలతో పీడించబడేవారు వారి ఆధ్యాత్మిక అభివృద్ధి కొరకు ఎల్లప్పుడూ ప్రార్థన చేయడం కొరకై 24 గంటలు ప్రార్థన చేసే టీము కూడా ఉన్నారు. అనేకమైన సమస్యలతో బాధలతో కుంగిపోతున్న పరిస్థితుల నుంచి మానవులకు విమోచన, విడుదల, శాంతి, సమాధానం ఇచ్చి కన్నీరు తొడబడి కష్ట కఠోర క్లిష్ట పరిస్థితుల నుంచి ఎంతోమంది విడుదల పొంది సాక్ష్యాలు ఇస్తున్న పరిస్థితులు చాలా ఉన్నాయి. అంత మాత్రమే కాదు, ప్రతి విధమైన రోగాన్ని ప్రభు స్వస్థపరచడానికి ప్రార్థిస్తాం. అంధకార దురాత్మ శక్తులతో పీడించబడుతున్న కుటుంబాల విడుదల కొరకు కూడా ప్రార్థిస్తాం. అంత మాత్రమే కాదు, మాడి మసి అయిపోయే లోకం అంతమైపోయేటువంటి స్థితి నుంచి ఆధ్యాత్మికమైన చింతన కలిగి ప్రభు యొక్క ఆగమనం కొరకు సిద్ధపడే వారి కొరకు కూడా ఎల్లప్పుడూ ఈ యొక్క సియోను దర్శనం అనే కార్యక్రమాలు మీ కొరకు ఎప్పుడు సిద్ధంగా ఉంటాయి. అలాగనే స్క్రీన్ మీద కనబడేటువంటి ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి ఆధ్యాత్మిక మేలు కొరకు ప్రార్థన చేయించుకోండి. ప్రభు అత్యధికమైన ఆశీర్వాదములతో ఆయన రాకడ కొరకై అనేకులను సిద్ధపరచునుగాక. ప్రియమైన ప్రేక్షకులారా, మీరందరూ కూడా ఆ యొక్క వర్తమానాన్ని విని మీరు దీవించబడ్డారని నమ్ముచూ ఉన్నాం. ఇంకా అనేక ఆత్మీయ మేలు మీరు పొందాలని ప్రత్యేకంగా ఆశిస్తూ ఉన్నాం. దైవజనుల ద్వారా అనేకమైన అద్భుతాలు జరుగుతున్నాయి కాబట్టి మీ యొక్క ప్రార్థన అవసరాల కొరకు మీరు ఫోన్ చేసి మీ యొక్క అవసరాలను చెప్పి ప్రార్థన ద్వారా మేలు పొందవచ్చు. మా యొక్క చిరునామా సియోను పెంతెకోస్తు సహవాసము వచ్చవాయి. ఫోన్ నంబర్ 9347247349. దేవుడు మిమ్మల్ని దీవించును కాక.